ఎవరి మీదైతే కవితకు డైరెక్ట్ ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారో హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా వీళ్లకు మైలేజ్ ఈ ఘటన వల్ల ఈ సంఘటన వల్ల ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్లస్ వాళ్ళకున్నంత రాజకీయ ఎత్తుగడల నాలెడ్జ్ అనేది కవితక్క నిజానికి ఫస్ట్ నుంచి కూడా ఒక పార్టీలో అందరితో ఒక కల్మషం లేని వ్యక్తిగా కలుపుకుపోయే తత్వం కాబట్టి ఆ లెవెల్ ఎత్తుగడలు కవితక్కతో సాధ్యం కాదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? హిట్లర్నే కుప్పగొలిచినాం. హిట్లరే కుప్పగొలిండు. ప్రపంచ చరిత్రలో చూస్తే హిట్లర్ విర్రవీగిండు, నాకు ఎదురు లేదని. హిట్లర్ లాంటి వాడే మట్ట గరిచిన నేల ఇది, మట్టి గరిపించిన నేల ఇది. ఈ నేలకు ఆ స్వభావం ఉంది. నేను అంటున్నా, ఈ మోనార్కిజం, ఈ నియంతృత్వము, ఈ అహంకారము, ఈ ఈ రకమైనటువంటి ఏమంటారు, ఒక ఏదో మొత్తం కుట్రలు పైకి చేసుకుంటూ కూడా మాకేం సంబంధం లేదని వైట్ కాలర్ దాంట్లో ఉండి ఇదంతా ఆమె అక్కసు వెళ్ళగక్కుతుందని దుష్ప్రచారం చేసుకుంటూ టైంపాస్ చేస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే దగ్గర ఏదో ఒక రోజు మీకు అదే తిరిగి ఖచ్చితంగా కొడుతుంది. కొట్టడానికి కూడా సమయం ఉన్నది. మేము కూడా ఏం చూస్తున్నామంటే, సంవత్సరన్నర కాలంగా అలు పెరగకుండా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమ సంస్థ అయి ఉండి కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంలాగా పోరాడిన ఒక మహిళా నేత నేతృత్వంలో జరిగిన ఉద్యమాలు ప్రజలందరూ గమనించినారు. మీ కంటికి కనపడకపోతే మనం ఏం చేయలేము. తర్వాత 42% రిజర్వేషన్ల అంశం ఎత్తుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిన్న కూడా కామారెడ్డిలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. మరి మీరు ఎందుకు చేయట్లేరు? మన బీఆర్ఎస్ పార్టీ చెయ్యాలి కదా, చిత్తశుద్ధిని చూపించుకోవాలి కదా. మీరు అసలు ఒక ఆందోళన రూపమే తీసుకోలేదు, ఒక నిరసన కార్యక్రమం చేపట్టలేదు. నిన్న కూడా జాగృతి సంస్థ కామారెడ్డిలో ఇక్కడ ఇంకో విషయం సార్, కాళోజీ జయంతి వేడుకల్లో కవితక్క మాటల్లో లెఫ్ట్ అండ్ రైట్ అందరినీ కలుపుకుని పోతాము అని ఒక మాట మనం విన్నాము. అది నిజంగా ఒక కొత్త రాజకీయ సిద్ధాంతం అని అనుకోవచ్చా? తప్పకుండా ఉంది. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఆ మార్పు కోరుకుంటున్నప్పుడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోవడం, పోతేనే ఆ వ్యవస్థ కానీ ఆ సంస్థ కానీ ఏదైనా నిర్మాణం నిలబడుతుంది, లేకపోతే కూలిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి మొత్తం చదరంగాన్ని ప్రజలు నిశ్చితంగా గమనించినారు. తెలంగాణ కోసం కొట్లాడినారు కాబట్టి 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చినారు. ఈ 10 ఏళ్లలో మీరు ఏం చేయలేకపోయినారో వాటికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చింది మేము అంటున్నారు కాబట్టి మీకు ఇచ్చినారు. 2 ఏళ్ల పాటు చూసిన ప్రజలకి తెచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలిసిపోయింది, ఇచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలిసిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటారు. తప్పకుండా ఈ బాధల నుంచి విముక్తి కాపాడాలి, ఈ సమస్యల నుంచి విముక్తి కాపాడాలి, తర్వాత ఈ నియంతృత్వ పోకడల నుంచి విముక్తి కాపాడాలి, తర్వాత ఈ మోనార్కిజం ప్రదర్శిస్తున్న నాయకత్వం మాకొద్దు మహాప్రభు అనే కాడికి వచ్చినారు. ఇప్పుడు భౌగోళికంగా సాధించుకున్న ఈ తెలంగాణను ఎవడికో అప్పచెప్పడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పుడు లేరు, రేపు కూడా ఉండరు. ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణలో అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణం జరగాలనేది బలమైన కోరిక. నేను అనుకుంటున్నా, ఒక అవకాశం వచ్చింది, తప్పకుండా మళ్ళీ దగాపడినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకతాటి మీదకి వస్తారు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, కేవలం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులు మాత్రమే కాదు, మేధావులు మాత్రమే కాదండి, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అనేక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు విద్య అందుతుందా, ఉద్యోగం వచ్చిందా, భోజనం చేస్తున్నారా, లేదంటే వాళ్ళకు సమస్యలు తీరినాయా, వీటన్నిటి మీద స్టడీ చేస్తున్నాం. కాబట్టి 100% అన్ని వర్గాల ప్రజల ఆలోచనల మేరకు, వాళ్ళందరి సలహాల మేరకు, వీళ్ళతో పాటు కార్మిక వర్గం, సింగరేణి లాంటి ఉద్యమ సంస్థ ఉంది, కార్మిక వర్గం కూడా, వీటందరి సలహాలు సూచనలు తీసుకొని వీళ్ళ అందరితో మాట్లాడి, వీళ్ళ మొత్తం మెజారిటీ తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా వీళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తే వాటి దారిలో వెళ్ళడానికి మేము జాగృతి సంస్థ సిద్ధంగా ఉంది. ఎస్, నాకు ఇక్కడే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది సార్. సొంత పార్టీని ధిక్కరించి పార్టీ నుంచి బయటకు వచ్చి, సరే వ్యతిరేకత ఉందా మద్దతు ఉందా అనే విషయం పక్కన పెడితే, ఇందాక నేను షర్మిలతో ఉదహరిస్తే మీకు బాధ అనిపించింది అన్నారు. ఒక మహిళా నేతలుగా షర్మిలను పక్కన పెట్టినా ఇప్పుడు విజయశాంతిని చూసుకున్నా కూడా ఒక రెబల్ లాగా ఇండిపెండెంట్గా ఎంతో ఫైట్ చేద్దాం అనుకున్న విజయశాంతి కూడా లాస్ట్కు తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, రాష్ట్రంలో జెండర్ విషయానికి వస్తే ఒక మహిళా నేతగా ఉన్న వాళ్ళు ఎంత సామాజిక తెలంగాణ కోసం ఇప్పుడు సొంత పార్టీని ధిక్కరించి అడుగులు కొత్తగా మళ్ళీ కింది స్థాయి నుంచి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తున్న కవితక్క అడుగులు నిజంగా అంత సాఫీగా సాగే పరిస్థితి ఉందా? ముఖ్యంగా సొంత కంచుకోటను ధిక్కరించి ఆమెను ఫలితం విజయం వరించే అవకాశం ఉందా? 100% కవితక్క వేసే అడుగులు అద్భుతంగా
బంగారు మయంగా ఈ తెలంగాణ బలమైన ఆకాంక్ష నెరవేరే విధంగా ఉంటాయి, అందులో అనుమానం లేదు.